జనసేన పోరాట సభ పెడతామంటే సభ ఎలా జరగద్దు చూస్తాం అడ్డుకుంటామని అన్నారు. ఆకు రౌడీల్ని గాలి రౌడీల్ని నేను 16 వయసులో తల్లి తగిలించాను. ఒక్క సైగ చేశాడంటే ఇంకా మీసాల రాని జరుగుతుంది. కానీ ఇలాంటి గాలి రౌడీల్ని కాళ్ళెర కొట్టి కీళ్ళెర కొట్టి కింద కూర్చోబెడతారు. జాగ్రత్త, కాపాడుతా. ఎవడబ్బా జాగీర్ అనుకున్నారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్. 19 ఏళ్ల వయసులో స్థాయితో పోరాటం చేయడానికి సిద్ధమైన వాడిని ఇలాంటి పిచ్చి పిచ్చి కేకలకు భయపడే వ్యక్తులుగా తన్ని తగలేస్తాను. జాగ్రత్త, కాపాడతా. ఆయన ప్రభుత్వానికి చీఫ్ విప్. శాసనసభ్యులు శాసనసభలో క్రమశిక్షణ తప్పితే ఈయన క్రమశిక్షణలో పెట్టాలి. అలాంటిది ఈయనే క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే అక్కడ ఏం క్రమశిక్షణ పెడతారు? ఈయన లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా 27 కేసులు ఉన్న ఇలాంటి వ్యక్తిని ప్రభుత్వ చీఫ్ విప్ గా పెట్టి ఒక అరాచకమైన శక్తిగా మీరందరినీ భయప్రాంతం చేస్తుంటే ఏం చేయాలి? నీ అమ్మ నీ ఆలయం తిడతా ఉన్నాడు. మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారు? మీరు సిగ్గున్నాడు మీ అందరికీ. ఇలాంటి వ్యక్తిని ప్రభుత్వ చీఫ్ విప్ గా పెట్టినందుకు మన కొల్లేరులో అతి విశాఖ భూములను కూడా చెరువులుగా మార్చేసి అందరినీ భయప్రాంతాలు చేయడం, ప్రైవేట్ ఆస్తులను కూడా అన్యాక్రాంతం చేయడం, దోపిడీలు చేయడం, మనుషుల్ని కొట్టడం, పెద్దవాళ్ళని ఆడపడుచుల్ని ముసలి ముద్దగా కని చూడకుండా కొట్టేసి పడేసి ఎస్సీ కులాల దగ్గర నుంచి కులం పేరుతో దూషించి ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే దాన్ని ముఖ్యమంత్రి గారు ఏమి పట్టించుకోకుండా చూడడం నాకు చాలా బాధ కలిగించింది. మరి దీనికి ఎదురు తిరగకపోతే మీకు సపోర్ట్ చేయాలా? ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, రిజిస్టర్డ్ 27 కేసులు. ఈ వ్యక్తి మీద కేసులు చదువుతున్నా. సెక్షన్ 341, 188, రెడ్ విత్ 34, 304, 201, 182, 309, 143, 341, 447, సెక్షన్ 427, 143, సెక్షన్ 448, సెక్షన్ 342, సెక్షన్ 143, సెక్షన్ 142, 186 లిస్ట్ చదువుతూ ఉంటాయి. దీంట్లో ఒక సెక్షన్ 307 అటెంప్ట్ టు మర్డర్, 448 ఇంట్లోకి దీన్ని కొట్టడం, 323 ఆయుధాలు లేకుండా చేతులతో దాడి చేయడం. సరైన జడ్జి ఉండి న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేసి పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే ఇలాంటి ఎమ్మెల్యే చట్టసభలకు వెళ్ళి జైల్లో కూర్చునే వ్యక్తి ఇతను. ఇతరులని తెలుగుదేశం పార్టీ వెనకేసుకొస్తా ఉంది. ఇలాంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారికి వారి అబ్బాయికి వాళ్ళని భోజనానికి పిలిచారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2014లో పవన్ గారు ఒకవేళ మనం రాకపోతే మన ఇద్దరు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని. అంటే జగన్ గారంటే అంత భయం తెలుగుదేశం పార్టీ నాయకులకి. మరి జగన్ గారి నుంచి రక్షించింది మా జన సైనికులను మర్చిపోకండి. ఇక్కడ ఎమ్మెల్యే కూడా చెప్తున్నా, మీ ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడింది మేము, మీరు కాదు, గుర్తుపెట్టుకోండి. రౌడీ ఎమ్మెల్యే ఇలాంటి ఆకు రౌడీ, ఇలాంటి గాలి రౌడీ, ఇలాంటి వీధి రౌడీ, చిల్లర రౌడీ, పనికి మాలిన రౌడీ, ఇలాంటి రౌడీలు సింగపూర్ లో ఏం చేస్తారంటే మంచి బెత్తం ఉంటుంది, లావాటి బెత్తం తీసుకుని ఒళ్ళు కాళ్ళు ఎరక్కొట్టేస్తారు అంతే. అదే సౌదీ అరేబియాలో ఏం చేస్తారంటే తవ్వు తీసేస్తారు. అదే అమెరికాలో గానీ ఇంగ్లాండ్ లో గానీ ఏం చేస్తారంటే అసలు శాసనసభకి ఈ వ్యక్తి పనికి రాడని చెప్పి తన్ని తగలేస్తారు. కానీ ఒక మన దౌర్భాగ్యం, మన భారతదేశంలోనే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో మన దిందూరులోనే ఇలాంటి గాలి రౌడీల్ని, ఇలాంటి ఆకు రౌడీల్ని, ఇలాంటి వీధి రౌడీల్ని భరించాల్సి వస్తుంది. భారతదేశంలో చట్టాలు బలహీనులకి చాలా బలమైన వారికి చాలా బలహీనంగా పనిచేస్తాయి. ఉదాహరణకి 27 కేసులు ఉన్న ఒక ఎమ్మెల్యే, ఒక గాలి రౌడీ, ఒక వీధి రౌడీ ఇలాంటి ఎమ్మెల్యేకి మన చట్టాలు ఎలా పనిచేస్తుంది? మన జ్యుడిషియరీ ఏం చేస్తుంది? కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? డీజీపీ గారు ఏం చేస్తున్నారు? చీఫ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు? హోమ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారి అబ్బాయి లోకేష్ గారు ఏం చేస్తున్నారు? మనది ప్రజల ఆగ్రహంగానే వస్తే ఒక దేశాధినేతని చిన్న పల్లెటూరులో దొరికితే లాగి కొట్టి 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 చంపేశారు. మీరు కల్నల్ గడాఫీని చూడండి. దేశాధినేతని చిన్న కూరగాయలు అమ్ముకునే పిల్లలు, మామూలు పిల్లలు కొట్టి చంపేశారు కల్నల్ గడాఫీని. రౌడీ మోకలకి, రౌడీ ఎమ్మెల్యేలకి, ఆకు రౌడీలకి, ఆకు గుండాలకి ఒకటే చెప్తున్నాం జనసేన నుంచి, మేము ఇంకా బతికే ఉన్నాం ఈ దేశంలో జనం కోసం. డీజీపీ గారికి చెప్తున్నాం, మీరు చర్య తీసుకున్నారా? మమ్మల్ని చర్య తీసుకోమంటారా? నిర్ణయించుకోండి. ఆడపడుచులని గాని మహిళల్ని గాని పిచ్చి పిచ్చి పూతులు తిడితే కాళ్ళు చేతులు ఎరగొట్టి కింద కూర్చోబెడతాం. జాగ్రత్త. ఒక దళిత కార్మికుని కొట్టుంటే ఇంతమంది దళిత ఎమ్మెల్యేలు మీరు ఒక్కళ్ళు కూడా ఎందుకు తీయరు? ఎందుకు కులం పేరు పెట్టి మందకృష్ణ
వచ్చిన మాదిగ గారి కులం పెట్టి ఆ మాదిగ అని చెప్పి ఇంత బూదు పదం తిడుతుంటే ఒక్కళ్ళు మాట్లాడరే. డీజీపీ గారికి చెప్తున్నాను, హోమ్ సెక్రటరీ గారికి చెప్తున్నాను, వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఎస్పీకి చెప్తున్నాను, మీరు ఈ వ్యక్తి మీద మీరు చర్య తీసుకుంటారా, లేకపోతే మమ్మల్ని రోడ్ల మీదకి వచ్చి ఏం చేస్తామో తర్వాత మమ్మల్ని అడగండి. ఇలాంటి రౌడీ ఎమ్మెల్యే ఆగడాలు భరించలేక సుప్రీం కోర్టు కూడా నిన్న మా వల్ల కాదని చేతులు ఎత్తేసేది పార్లమెంటే చూసుకోవాలంటే పార్లమెంట్ ఎవరు? శాసనసభ్యులు అంటే ఎవరు? మళ్ళీ వీళ్ళ మీద వీళ్ళేం చర్యలు తీసుకుంటారు. అలాంటప్పుడు ఏం చేస్తాం? ప్రజలు ఒక ముస్సోని నేను కల్నల్ గడాఫీలో కొట్టి చంపేస్తారు. జాగ్రత్త. ఎక్కువ దూరాలు లేవు మీ అందరికీ. పిచ్చి వేషాలు ఏమికండి. జన సైనికుల మీద చిన్న బైక్ రేస్ చేస్తే మీకు ఇన్ని కేసులు పెట్టేస్తున్నారు. ట్రిపుల్స్ ఎక్కారంట, 4 ఎక్కారంట. ఇక్కడ ఎమ్మెల్యే మీద 27 కేసులుంటే ఒకరు పట్టించుకునేవాడు లేడు. నానా రకంగా జాతిని హింసిస్తా ఉంటే అన్ని కులాల్ని వనజాక్షి గారిని ఆవిడ డ్యూటీ ఆవిడ చేస్తుంటే ఆవిడని అడ్డుకొని ఆవిడని కొడితే ఆవిడని కూడా మీరు రక్షించలేక, ఒక సగటు స్త్రీని కూడా మీరు రక్షించలేకపోతే ఏం చేస్తున్నారు మీరు? పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతా ఉంది. నేను ఒక వీడియో చూశాను. ఒక ఎస్ఐని కొట్టారు, ఒక ఎస్ఐని కులం పేరుతో దూషించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యంత్రాంగం ఏమైపోయింది? ఎక్కడున్నారు మీరందరూ? సుమోటో తీసుకుని దీని మీద న్యాయ విచారణ జరపాలి. ఎన్ని 100 ఎకరాలు ఆక్రమించాడు, ఎన్ని కోట్లు ఇతను ట్యాక్స్ కట్టడం, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాడు. ఎంత జీవితాలను ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉందా నీ ప్రతాపం? ఒక ఎమ్మెల్యే ప్రతాపం ట్రాఫిక్ కానిస్టేబుల్ పొద్దు నుంచి దూరంగా నుంచొని కాళ్ళు లాగేసి మొత్తం అతని మీద నీ ప్రతాపం. దివ్యాంగుడి మీద, అతని తల్లి మీద, అతని తండ్రి మీద నీ ప్రతాపం. ఇక్కడున్న ఇంకా మీసాలు రాని ఒక్క జన సైనికుడి మీద ఈ ప్రతాపాన్ని చూపిస్తే అప్పుడు చూపిస్తాం ఏం చేయాలి. కొమ్ములు మంచి కూర్చోబెడతాం. జాగ్రత్తగా. ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 5,000 మందితో ప్రారంభిస్తే కోల్దూశారు రంగస్థమించిన సామ్రాజ్యాన్ని. అలాంటిది ఒక చిన్న ప్రాకి కనీసం ఒక వింటున్నంత ఎమ్మెల్యే ఎంత? మీ అందరిలో సాహసం ఉంటే రాయలసీమ దగ్గర నుంచి ఉత్తరాంధ్ర నుంచి మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, నిజంగా యువతలో సాహసం ఉంటే ఒక్కడికి మన మీద తోపుడి అన్యాయం చేస్తే ధైర్యం ఉంటుందా? సామర్థ్యమైందా? మనదానికి ఖచ్చితమైందా? నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా? ఇలాంటి రౌడీ మొక్కలు, ఖాళీ మొక్కలు ఏం చేస్తాయి? మనల్ని తల్లి తగలేస్తాం. ఊరి నుంచి తగలేస్తాం. కాపాడతారు. ఈ తరమే రేపటి తరాన్ని శాసించి తీరుతుంది. ఆడపడుచుల మీద చేస్తే తల తీసేస్తామని చెప్పండి. ఒక్క జన సైనికుడి మీద కానీ, మా వాళ్ళ మీద కానీ, మా ఆడపడుచుల మీద కానీ మీరు మా వాళ్ళని బెదిరించిన న్యూటన్స్ థర్డ్ లా చర్యకి ప్రతిచర్య ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ there is an equal and opposite reaction. జాగ్రత్త. జన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ వెటకారం చేసిన, బెదిరించిన, దాడులకి పాల్పడిన నేను దెందులకు వస్తాను. జాగ్రత్త. ఎవరన్నా జనసేన గురించి మాట్లాడితే ఒకటే నినాదం పెట్టుకోండి. వాడెవడన్నా ఈడెవడన్నా జనసేనకి అడ్డెవడన్నా, ఆడెవడన్నా ఈడెవడన్నా జనసేనకి అడ్డం తల్లి తరలేదు. చిన్న ఆకు రౌడీలకే మీకు ఇంత తెగింపు ఉంటే దేశాన్ని ప్రేమించి సమాజాన్ని ప్రేమించే నాకు ఎంత తెగింపు ఉంటుంది? ఒక భగత్ సింగ్ ఒక రౌడీ ఎమ్మెల్యే ఇద్దరు ఒకటే చెప్పండి. మీరు చెప్పండి. భగత్ సింగ్ ఒక రౌడీ ఎమ్మెల్యే నిజంగా నేను ఆయుధాలు పట్టుకుని రోడ్డు మీద రాగలను. నా పైన గెలవమనండి ఇలాంటి మాట్లాడుతుంటే మీకు మీద పోటీ చేయాలంటే ఇంకా 100 మీసాలు రాని 18 సంవత్సరాలు యువకులు నుంచోబెడతాను. మా మీద మహిళ నుంచోబెడతాను. బెంగళూరులో ఇక్కడ దివ్యాంగులు కొట్టిన విషయం ముఖ్యమంత్రి గారు తెలుసు, దళితులు కొట్టింది తెలుసు, వనజాక్షి గారిని కొట్టింది తెలుసు. ఎక్కడ తిన్నారో మనకు తెలియదు. మా వాళ్ళు ఎవరో పార్టీ కోసం మేము డొనేషన్స్ ఇస్తాం, ప్రింట్ చేసి ఇన్విటేషన్ ఇస్తే దాని మీద స్టింగ్ ఆపరేషన్ అంట. స్టింగ్ ఆపరేషన్, గుర్తుందా? ఇన్విటేషన్ కార్డు ఇస్తే దానికి స్టింగ్ ఆపరేషన్ ఏంటి? గుర్తు లేకుండా. మరి నిజంగా స్టింగ్ ఆపరేషన్ చేయాలంటే ఈ ఆకురోడి ఎమ్మెల్యే చేయాలా, ఈ గాలిరోడి ఎమ్మెల్యే చేయాలా? అదే ఎమ్మెల్యే ఆమె చేయరు. పవన్ కళ్యాణ్ ఒకడు ఉంటాడు, ఎవరితో పడుకునే కానీ నేను పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. నా బతుకలు అయిపోయింది. ఎవరితోటో పడుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలి. నాకు ఏం చేయండి బాబు, మీరు పడుకుని ఏం చేయండి అంటే పవన్ కళ్యాణ్ చొరకనే అయిపోయాడు. రోడ్డు మీదకి వచ్చాడు. దాని మీద ప్రోగ్రాములు 6 నెలలు, సంవత్సరం, టీఆర్పీలు. మరి ఏమంటే రౌడీ ఎమ్మెల్యే మీద ఎందుకు ప్రోగ్రాములు చేయరు? అదే చేయరు. భయం, వీరు కొట్టేస్తాడు, చంపేస్తాడు. తర్వాత పెద్ద విషయంలో మాట్లాడుతాం. ఒకరోజు అయ్యేది కాదు పంచాయతీ.
ఈ రోజు ప్రారంభమైంది. మీరు ముఖ్యమంత్రి అవ్వడానికి మేము కృషి చేశాం. మా జన సైనికులు లోన్లు ఆపేస్తే రేపు పొద్దున మీ ప్రభుత్వాన్ని ఆపేస్తాం. అది నిర్ణయించాం. నేను ఇలాంటి రౌడీల చేతుల్లోకో లేదంటే డబ్బుల చేతిలో పెట్టడానికి నేను పెట్టలేదు జనసేన పార్టీ. ఆసియాలున్న యువత చేతిలో పెట్టడానికి జనసేన పార్టీ. ఒక్క సీట్ వచ్చిన పర్ల తమ్ముగా మాట్లాడదాం. ఒక్క సీట్ వచ్చిన పర్ల. వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎలా అవుతారు. అసలు నేను ముఖ్యమంత్రి అవ్వాలని దానికంటే ఎక్కువ అవ్వాలనుకున్నా నీకేం తెలుసు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.